ఎపిసోడ్ 1 ఆఫ్ లెట్స్ లెర్న్ కుకింగ్ విత్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. ఇది వచ్చేసి కుకింగ్ వీడియో. ఇంట్రో వినేయండి ఏంటి అనేది. మనమైతే పన్నీర్తో ఒక డిష్ కుక్ చేయబోతున్నాం ఈసారి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ లెర్న్ కుకింగ్ విత్ మీ అని కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ లాగా ఎపిసోడ్స్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కుకింగ్ అంటే చాలా కష్టం అండ్ నా లాంటి లేజీ పర్సన్స్కి అయితే ఇంకా కష్టం. సో నేను తప్పదు కుకింగ్ అయితే నేర్చుకోవాలి కదా. ఐఎమ్ నాట్ అంత ఇంట్రెస్టెడ్, బట్ ఎప్పుడైనా అలా చేయాలి అనిపిస్తుంటుంది. కానీ ఐమ్ వెరీ లేజీ. అందుకని ఆ లేజీనెస్ని పక్కన పెట్టి కొంచెం ట్రై చేద్దాం, కుకింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. నార్మల్గా అయితే మమ్మీ హెల్ప్ ఆర్ యూట్యూబ్ హెల్ప్ తీసుకుంటాను నేను ఏదైనా కుక్ చేసినప్పుడు. డిఫరెంట్గా కుక్ చేయాలని అయితే ఎప్పుడూ అనిపిస్తుంటుంది నాకు. అందుకని ఇప్పటి నుంచి అట్లీస్ట్ వీక్లీ 1 ఎపిసోడ్ అయినా పోస్ట్ చేద్దాం, డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసి అని అనుకుంటున్నాను. నా వీక్ ఆఫ్ వెనస్డే థర్స్డే అనమాట. ఇది నేను వీడియో షూట్ చేసేది థర్స్డే రోజు. సో ఈ రోజు అయితే నేను పన్నీర్ మెజెస్టిక్ అనే రెసిపీ ట్రై చేస్తున్నాను విస్మై ఫుడ్స్ అనే వాళ్ళ ఛానల్లో. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ అండ్ ఇంట్రో అనమాట. ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం క్లిక్ అవుతుందా లేదా ఏంటి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ లెర్న్ కుకింగ్ విత్ మీ ఛాలెంజ్లో బెనిఫిట్ ఏంటంటే మీకు ఆబ్వియస్లీ నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకుండా ఉంటారు. ఈవెన్ తెలియని వాళ్ళైనా ఏదైనా ఒక పర్టికులర్ మిస్టేక్ పాయింట్అవుట్ చేసినప్పుడు విల్ నాట్ రిపీట్ దట్ మిస్టేక్ అనమాట. దట్స్ వాట్ ఐ బిలీవ్. అందుకని ఇప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినా నేను తప్పకుండా వీడియోలో మీకు చెప్తాను. సో దట్ యూ విల్ నాట్ రిపీట్ దట్ వెన్ యూఆర్ ట్రైయింగ్ కుకింగ్ అనమాట. సో లెట్స్ సీ ఎట్లా అవుతుంది ఏంటి అనేది. అండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీలో ఇట్స్ కైండ్ ఆఫ్ సెమీ డీప్ ఫ్రైడ్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఆయిల్ అంటే నాకు చాలా భయం. ఆయిల్ దగ్గర కూడా వెళ్ళను, మమ్మీ కూడా అసలు రానియదు నన్ను ఎప్పుడు. కానీ ఈసారి నేను వితౌట్ మామ్స్ హెల్ప్ అండ్ ట్రైయింగ్ అనమాట. చూద్దాం ఎట్లా వస్తుందో. వీడియో అయితే స్టార్ట్ చేశాను కానీ కొంచెం నర్వస్ అయితే ఉండింది. అండ్ మమ్మీ ఉన్నారు, టీవీ చూస్తున్నారు. కొంచెం షీఈ్ ఆన్ హర్ మంత్లీ టైం అనమాట. టెస్టింగ్లో ఉన్నారు, బాగాలేదు తనకి. సో ఇంకా తనకి పన్నీర్ ఇష్టం కదా, ఎలానో పన్నీర్ ఉంది ఇంట్లో, ట్రై చేద్దామని ఇంకా ఐ హావ్ టుక్ దిస్ ఛాలెంజ్ అనమాట. ఎట్లా అయినా కంప్లీట్ చేస్తాను. అసలు ఏమవుతుంది అని నాకు తెలియదు. మీ అందరూ ఈ వీడియో చూస్తూ ఉండండి, చూస్తే మీకు కూడా ఫైనల్ అవుట్పుట్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్. సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. నేను చాలా వీడియోస్లో చూసాను పన్నీర్ కవర్ అనేది ఈజీగా నైఫ్తో కట్ చేసేస్తే తెగిపోతుంది అనమాట. కానీ ఇక్కడ నేను ఎంత కష్టపడ్డాను అది ఓపెన్ చేయడానికి. లాస్ట్కి అయితే ఓపెన్ చేసి ఇంకా క్యూబ్స్ లాగా కట్ చేసేస్తున్నాను పన్నీర్ని. ఎందుకంటే మనం ఇక్కడ పన్నీర్ మెజెస్టిక్ అనే రెసిపీ చేయబోతున్నాం యాజ్ ఏ సెడ్ బిఫోర్. సో ఇక్కడ నేను స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకుని పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇట్లా ఇష్టం ఉండే. అండ్ ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేస్తున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కానీ నాకు సరిపోలేదు. స్టెప్ నెంబర్ 1, ఆ క్వాంటిటీ నాకు సరిపోలేదు. యాక్చువల్లీ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ చూసుకొని యాడ్ చేసా. నెక్స్ట్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. అండ్ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. స్పైసెస్ ఏమున్నా అవి యాడ్ చేసుకోవచ్చు మనం. సో కొంచెం ధనియా పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను, ఎనీ ఫ్లేవర్ విచ్ యూ లైక్. ఇంకా కారం కూడా మనకి ఎంత స్పైసీ కావాలో అంత బట్టి. నేనైతే కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. చూసి అండ్ ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. అండ్ నౌ ఐమ్ యాడింగ్ సోయా సాస్ అనమాట. చాలా కొంచెం, ఒక 1/2 స్పూన్. అండ్ నెక్స్ట్ టమాటో సాస్ కూడా 1/2 స్పూన్, చిల్లీ సాస్ కూడా 1/2 స్పూన్ యాడ్ చేసేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసేయాలి మనం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని, కన్సిస్టెన్సీ అనేది చాలా మ్యాటర్స్ ఇక్కడ. సో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ అని చెప్తుంది. సో నేను విస్మై ఫుడ్ ఛానల్లో వాళ్ళు ఎలా చెప్పారంటే కన్సిస్టెన్సీ మనం మన స్పూన్ కానీ ఆర్ ఇలా ఫింగర్ పెడితే మనకి ఎంత అంటుతుందో అలా పన్నీర్కి కూడా అంత కోట్ అవుతుందంట. సో అది ట్రిక్ చెప్పారు. నేను ఇక్కడ ట్రై చేశాను. అదే నేను చెప్పా కదా, ఫస్ట్ క్వాంటిటీ వేసినవి సరిపోలేదు. నేను మళ్ళీ పన్నీర్స్ వేసి సోక్ చేశాక మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను, కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టెక్స్చర్ రానికి. అండ్ ఇంకా వాటిని డీప్ ఫ్రై కూడా నేనే చేశాను వితౌట్ మమ్మీ హెల్ప్. మిస్టేక్ నెంబర్ 2, డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ దూరంగా వేయాలి, లేదా అంటుకొని ఇలా వస్తాయి అన్నమాట. చూడండి ఇలా వచ్చాయి. కొన్ని అయితే మరీ నల్లగా అయిపోయినాయి, కొన్ని గోల్డెన్ కలర్లో ఉండే అనమాట. సో ఇది యాక్చువల్లీ కర్రీలా కూడా చేయాలి మెజెస్టిక్ అంటే, బట్ నేను చేయలేదు. ఇట్లానే స్నాక్స్లా కావాలని తినేసాము. మమ్మీ టేస్ట్ చేస్తుంటే వీడియో తీస్తున్నాను అనమాట. వద్దు వీడియో అంటుంది, బట్ స్టిల్ ఒక చిన్న వీడియో బయటలా తీసాను. అండ్ నెక్స్ట్ నేను టేస్టింగ్ చేసేసాను. సో ఇప్పుడే నేను కిచెన్ నుండి వచ్చా. చూసారు ఎంత స్వెట్టింగ్గా ఉందో. సమ్మర్ కదా ఎస్పెషల్లీ, ఇట్లాంటి ఫ్రైడ్ వంటకాలు అంటే భయం వేస్తుంది అనమాట. కానీ ఎనీహౌ చేశాను. టేస్ట్ అయితే నాకైతే బాగా వచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.